టు ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్. ఇవాటి టాపిక్ ఏంటంటే టమోటా రైస్ ఎలా చేయాలి. ఈ వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఒక ఉల్లిగడ్డ ఒక టమోటా ఉన్నా చాలు ఇంట్లో టమోటా రైస్ చేసేసుకోవచ్చు. రకరకాల మసాలాలు ఏమీ లేకపోయినా సరే ఎలా చేద్దామనేది ఎలా అనేది చూసేయండి. ముందుగా ఏం లేదు, ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడెక్కగానే తాలింపు గింజలు యాడ్ చేయాలి, ఎండుమిర్చి కరివేపాకు అన్ని. దాంతోపాటు కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు ఉడికి కొంచెం వేగగానే టమోటా, పసుపు, ఉప్పు, కారం, తగినంత ఉప్పు మాత్రం అండి, మర్చిపోకుండా ఎంత పెడితే అంత ఉప్పు వేయకండి. దాంతోపాటు నూనెలో బాగా మగ్గిపోయిన తర్వాత మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ ఉండాలి, ఎల్లిపాయ తక్కువ ఉండాలి. రెండు దంచి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసి దాంతోపాటు ఎన్ని అయితే బియ్యం ఉంటాయో దానికి తగ్గట్టు ఎసురు పోసుకోవాలి నీళ్ళు. దాంతోపాటు కొంచెం మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కలుపుకోవాలి. నీళ్ళల్లో వేసేసి కాసేపాటు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత వేడి టమోటా రైస్ రెడీ అయిపోయి చూసేయండి. ఈ టమోటా రైస్లో కొంచెం పెరుగు లేదంటే వెల్లుల్లిపాయ కారంతో తింటే టమోటా రైస్ ఉంటుందండి, వేరే లెవెల్ టేస్ట్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదిగో ఒక్క విషయం చెప్తున్నా వినండి, ఎసురు తక్కువైతే అన్నం పలుకుగా గొంతు పట్టుకుంటుంది, అలానే ఎసురు ఎక్కువైతే పాయసం అయిపోతుంది. కాబట్టి బియ్యానికి తగ్గ నీళ్లు పోసి ఎసురు పెట్టుకుంటే టమోటా రైస్ బాగుంటుంది. ఓకేనా? మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.